అర్థం అవుతుందా అందరికి? ఇది కొంచెం పెద్ద టాపిక్. ఎనదర్ అంటే మరొక రకమైన సంఘర్షణ కాదా? కాన్ఫ్లిక్ట్ మరొక రకమైన సంఘర్షణ ఏంటంటే హౌ టు డూ ఏ థింగ్ అక్వైరింగ్ ఎ టెక్నిక్. ఒక టెక్నిక్ తో సంపాదించిన దాన్ని ఏ విధంగా చెయ్యడం అన్నది కూడా ఒక సంఘర్షణ. వన్ మే హ్యావ్ an intuitive vision. ఇక్కడ ఆపుదామా? రేపు మిగతా చదువుదామా ఏంటి రామభద్రి గారు? ఇంకొక పేజ్ ఉంది, పేజీన్నర. పేజీన్నర అంటే ఇంకా టైం బాగానే పడుతుంది మేడం. అంటే మళ్ళీ డిస్కస్ అదేంటి ఆపుదాం అంటే పేజీను కొంచెం ఉందండి అలా డిస్కషన్. సరే మేడం, మీరు ఎట్లా అనుకుంటా, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి మీరు, నో ప్రాబ్లం. ఈ రెండో జూమ్ లో కొంతసేపట్లో అయిపోవచ్చులేండి. అంటే 2-3 పాసేజెస్ పెద్ద పాసేజ్. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది మరో రకమైన కాన్ఫ్లిక్ట్ కాదా? లెర్నింగ్ హౌ టు డూ ఎ థింగ్, ఇంక్వైరింగ్ ఎ టెక్నిక్. ఒక టెక్నిక్ ని ఏ విధంగా అంటే ఉంది, ఒక విషయం ఎలా చేయడం, అక్కడ సంఘర్షణే. వన్ మే హ్యావ్ ఎన్ ఇంట్యూటివ్ విజన్ ఆఫ్ సంథింగ్. వ్యక్తికి ఇంట్యూషన్ తో ఏదో ఒకటి తెలియచ్చు అది, బట్ ఇట్ హ్యాస్ టు బి మేడ్. దాన్ని మేనిఫెస్ట్ అంటే అది ఉపయోగించాలి. అండ్ క్యారింగ్ ఇట్ అవుట్ యాజ్ స్ట్రైఫ్, సంఘర్షణగా మారుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్ అండ్ పెయిన్. అంటే ఇంట్యూటివ్ విజన్ ఉన్నా అది మేనిఫెస్టేషన్ లో ఎంతో ట్రబుల్ పెయిన్ కూడా అందులో ఉంటున్నాయి. అంటే దాన్ని మేనిఫెస్టేషన్ అంటే ఏదో ఒక రూపం దాల్చి బయటకి ఏదో ఒక వ్యక్తం చేయడానికి, అంటే దాన్ని ఏదో ఒక రకంగా తీర్చిదిద్దడానికి. ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఇట్ ఈస్ ట్రూ, నిజమే, బట్ ఈజ్ నాట్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ద మీన్స్. క్రియేషన్ అన్నది ఇక్కడికి ఆపుదాంలేండి, లేకపోతే కొంచెం అన్ని కూడా ఇక్కడికి ఆపి మనం డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ ఫ్రెష్ గా చదువుదాం, ఎందుకంటే లాస్ట్ వరకు ఇదే అయిపోతుందేమో, ఎందుకంటే అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే మేడం. ఎవరు లేరేంటి? ఇద్దరే ఉన్నారు ఇవాళ, సుధా గారు రామభద్రి గారే. మిగతా భార్గవి గారు వాళ్ళు ఎవరు రాలేదేంటి? శారద గారికి ఎలాగ తప్పుతారు. టాపిక్ అలా ఉందనా ఏంటి? మీకు అర్థమైందా రామభద్రి గారు? అర్థమైంది మేడం. నమస్తే మేడం. అంటే ఇప్పుడు డిసిప్లిన్ అనేది సంఘర్షణ అన్ని తీసుకొస్తుంది అనేది చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు డిసిప్లిన్ అనే దగ్గర ఏమవుతుందంటే ఒత్తిడి అనేది వస్తుంది. అంటే బలవంతంగా మనం చేసే పరిస్థితిని తీసుకొచ్చే స్థితి ఉంది. ఎక్కడైతే బలవంతం అనేది ఉందో అక్కడ సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది, వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అంటే ఒప్పుకోకపోవడము, ఒప్పుకోకపోవడం, ఇట్లా 2 రకాల పరిస్థితులు వస్తాయి. అంటే వివిధ స్థితులలో ఘర్షణ అనేది వస్తుంది అనేది చెప్తా ఉన్నారు ఎందుకంటే కృష్ణమూర్తి ముందు గారు. ఆయన ప్రొఫెసరు, ఎన్నో ఏళ్ళ విద్యాబోధన చేస్తున్నాడు, కానీ ఎక్సెప్షనల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కనబడటం లేదు. అంటే అందరూ కూడా సేమ్ ఓల్డ్ డెడ్ పాత్ అనే దాంట్లోనే వెళ్ళిపోతున్నారు తప్ప, ఒకవేళ ఎవరికైనా కొంచెం మేధస్సు ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఆ పరిస్థితులతో వాళ్ళు అలా అయిపోతున్నారు, కవర్ అయిపోతున్నారు అన్నది చెప్పారు. అంటే ఇంకా ఈ అంటే సొసైటీలో జరిగే విషయం అదే కదా మేడం. ఏమవుతుందంటే ఏదో విధంగా ఒక స్థాయికి రావాలి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయితోటి అడ్జస్ట్ అయిపోవడమే జీవితం, అంతకంటే ఏం లేదు.
ఒక స్థాయికి రావడం అంటే చదువుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, లేకపోతే ఇంకొక స్థితిలో బిజినెస్ జేసుకోవడం. ఈ స్థితులలో ఉండడం. డబ్బులు సంపాదించుకోవడం. డబ్బు, పవరు, వాళ్ళకున్న కీర్తి ఇవన్నీ ఆ! సంపాదించుకోవడం. అన్నీ సంపాదించుకొని వాళ్ళకున్న స్థితిలో కొంతకాలం బతకడం, వెళ్ళిపోవడం. ఇదే జీవితం అనేది. అంటే వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పటి ఇప్పటి వరకు గూడా అదే జరుగుతుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని గ్రూపులు, రాజకీయ గ్రూపులు గాని, ఆధ్యాత్మిక గ్రూపులు గాని, లేకపోతే ఇంకొక సొసైటీ లాగా కొన్ని ఏర్పడడం. కొందరు కలిపి గ్రూప్‌గా తయారు కావడం. ఒక వ్యక్తిని ఇది చేయడము, ఆ వ్యక్తికి సంబంధించిన ఫాలో జేసుకోవడము. ఈ అనుకరించిన తర్వాత మళ్ళీ ఈ ఈ మళ్ళీ ఆ వ్యక్తి యొక్క స్థితి లేకపోతే ఆ సంస్థ యొక్క వ్యవహారాల్లో మమైక్యమైపోయి కొన్నాళ్ళు ఇది జేయడము. వీళ్ళు మమైక్యమైపోయినప్పుడు అపోజిట్‌లో ఉండే వేరే సొసైటీని ఘర్షణ జేయడం. ఆహ్, గ్రూప్‌ను వ్యతిరేకించడం. ఆ ఘర్షణల్లో కొంత కావాలంటే ప్రాణత్యాగాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, లేకపోతే ఈ అంటే తనలో తనకి అపోజిట్ ఔట్ సైడ్ తోటి అన్నిట్లోని ఘర్షణ. గ్రూప్ కి మధ్యన ఘర్షణ అన్నిటిని రకాలు. ఘర్షణ. ఉమ్. చెప్పే విధానం చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఒక ఇంట్లో ఇంట్లో ఒక భార్యతో ఉండే ఘర్షణ దగ్గర నుంచి సంఘంలో నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు ఉండే సంఘర్షణ ఎలా ఉంటుందనేది చెప్పారు. ఇది ఇది ఎప్పుడు అది ఆమోదించేస్తుంది. అంటే సంఘర్షణ ఆ! అవ్ జీవితం అంటే ఆ! సంఘర్షణని ఆమోదించేస్తుంది. ఆమోదించడము, ఆహ్, ఇది చేయడం. అంటే ఈ సంఘర్షణ వలన ఏమవుతుంది అనంటే ఆహ్, ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకుండే, అవగాహన చేసుకుండే ఓపిక గాని, ఒక ఇది గాని మనకు రావట్లేదు. అవును. అంటే ఈవెన్ మన కుటుంబం దగ్గర నుంచి ఆహ్, విస్తృత పరిధి ఏ ఏది సొసైటీ వరకు గూడా ఎవరు సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో ఏర్పడుతుంది ఇదంతా. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ ఒక అభిప్రాయంలో ఉంటాము. ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటే అనుకూలము. వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకత ఏర్పడిపోతుంది. ఇంకా ఆ వ్యతిరేకత ఉన్న దగ్గర మాత్రం మనం అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయము. వ్యతిరేకత ఉన్న దగ్గర మాత్రం ఆహ్, అంటే అతనిలో ఉన్న పాజిటివ్ గాని, నెగెటివ్ గాని ఆహ్, ఏదున్నా వ్యతిరేకతనే అక్కడ వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ముందుగానే ఒక నిర్ణయించుకున్న వ్యతిరేకత ఆ వ్యక్తి మీద ఉంది కాబట్టి, అతన్ని మనం ఎట్టి పరిస్థితిలో అంగీకరించము, ఆమోదించము. ఎప్పుడు అతన్ని వ్యతిరేకత స్థితిలోనే చూస్తా ఉంటాము. అది జరుగుతా ఉంటుంది. అనుకూల స్థితిలో ఉన్న వ్యక్తితోటి ఎట్లా ఉంటుందంటే, ఇంకా ఆ వ్యక్తిని గుడ్డిగా అనుకూలంగా ఉంటాము. ఆ గుడ్డిని అనుసరించడమో, అనుకరించడమో, లేకపోతే అభిమానించడమో ఏదో జరుగుతా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క మైనస్‌ని అస్సలు మనం లెక్కలోకి తీసుకోము. ఆ వ్యక్తి గాని, ఆ స్థితి గాని ఎంత బ్లండర్‌గా ఉన్నా గూడా మనం ఆమోదించి ఇది చేస్తా ఉంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యతిరేకత, అనుకూలత ఏం జరుగుతుందంటే అనుకూలత ఉంటే అంగీకరించడం, వ్యతిరేకత ఉంటే ఇది చేయడం, ఘర్షణ పడడం ఇదే జరుగుతా ఉంది గానీ, అంటే ఒక కా క కాన్స్ట్ కాన్స్టెంట్‌గా అంటే ఒక స్థిర వ్యవహారంతోటి ఆహ్, అంటే అటు, ఇటు కాకోకుండా అంటే మనం ప్రిజుడిస్ తోటి ముందు నిర్ణయించుకున్న విధానాలతోటి లేకుండా ఒక ఒక వ్యక్తిని సరైన అవగాహన చేసుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయడం లేదు. ఆహ్, ఆ అవగాహన చేసుకున్నప్పుడు వచ్చే శాంతి, సామరస్యత చాలా అద్భుతంగా ఉంటుందనేది కృష్ణమూర్తి గారు చెప్తా ఉన్నారు. కానీ అది అలాంటి అవగాహన అనేది ఎక్కడ, ఏ స్థితిలో ఒక వ్యక్తి స్థితిలో జరగడం లేదు. ఒక సంఘ స్థితిలో జరగడం లేదు. నిరంతరం ఘర్షణతోనే నడుస్తా ఉంది. దీనికి డిసిప్లిన్ అవి ఇవి అని పెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి ఇట్లా ఈ సంఘర్షణతోటే ఇలాగా సొసైటీ నడిచిపోతా ఉంది. అంటే సరైన అవగాహన అంటే మన కుటుంబంలో ఉండే మన వ్యక్తుల దగ్గర నుంచి ఆహ్, మొదలుపెడితే సొసైటీలో ఉండే విస్తృతమైన పరిధి వరకు గూడా ఇదే ఘర్షణతోటి ఇలాగనే నడిచిపోతా ఉంది. సొసైటీ అనేది ఇది జేస్తా ఉన్నారు. అవగాహన చేసుకోవాలి అంటే ఈ డిసిప్లిన్ ఇది కాదు.
స్వేచ్ఛ అనేది ఉండాలి అని కృష్ణమూర్తి గారు చెప్పారు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏందంటే మేడం, మరి స్వేచ్ఛ, ఈ డిసిప్లిన్ ఉండొద్దు అనంటే ఆహ్, మరి ఆహ్, విశృంఖలం అంటే ఒక ఇదిగా ఏర్పడుతుంది గదా! మరి అప్పుడు ఇది ఎలా కంట్రోల్ జేయాలి? అంటే ఒక మనం వ్యవస్థను గాని పిల్లలకేనండి ఇప్పుడు చిన్న పిల్లలకి టీచర్‌గా నేను వాళ్ళని డిసిప్లిన్‌లో పెడితే వెంటనే పెంకి వాళ్ళుగా అయిపోతారు. అంటే కూర్చోండి హ్మ్. అంటే మాట్లాడకుండా ఉండండి ఇలాగ. అవగాహనతో వాళ్ళు సైలెంట్‌గా ఉంటే అది వేరు సహజంగా ఉంటుంది. అంటే పరిస్థితి ఆ! అవును. అవును అంతేగాని మేడం. అలా పిల్లలే కాదు, పెద్దలే కాదు. అవగాహన చేసుకున్న డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాని కరెక్టే ఆహ్, మేడం. హ్మ్. అథారిటీ తోటి అలాగా డిసిప్లిన్ అంటేనే అణిచీయడం. అణిచేస్తే ఎప్పుడూ అది స ఉండదు. అంటే అంత డబుల్ ఫోర్స్‌తో పైకొస్తుంది. అవును మేడం. అంటే అసలు ఇప్పుడు చాలా అథారిటీ మంది అనేది ఇప్పుడు ఆ! చూడండి మా క్లాస్‌లో అవునండి. ఎందుకింత డిసిప్లిన్డ్‌గా ఉంటున్నారని అడిగేవారు. అంటే నాకు తెలియదు. హ్మ్. అంటే వాళ్ళు ప్రిన్సిపల్ కూడా రిటైర్మెంట్ టైమ్‌లో కూడా చెప్పారు. మేడం గారు కళ్ళు బాగోలేకపోయినా, కళ్ళు బాగున్న టీచర్‌ల కంటే డిసిప్లిన్‌గా క్లాస్ ఎంతో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో ఉండేదని. అంటే అవగాహన చేసుకున్నదే లవ్ అన్నది ఉన్నాదనుకోండి, అది వాళ్ళకి అవగాహనతో చెప్తాం. ప్రతీదీ బోధపరుస్తాం కదా! వాళ్ళు చేసిన పని, దాని రిపర్కషనును. అవగాహన అవుతూ ఉంటే సహజంగా వాళ్ళు బావుంటారు. అవగాహన లేకుండా "ఏయ్! కూర్చో" అంటూ అలాగా నేను పెద్ద అథారిటీ చెలాయిస్తే ఎప్పుడూ అక్కడ డిసిప్లిన్ ఉండదు. అంటే మనం అనుకున్నటువంటి ప్రశాంతత ఉండదు. అది మనకు తెలియక అనుకుంటాం. మరి మేడం, ఇప్పుడు మేడం ఇక్కడ కొన్ని మీరే తీసుకోండి. ఎంకే మీరడిగినది హ్మ్. నేను గౌరవించకుండా ఏదో ఇది నా పద్ధతిలో చెప్పేసుకుంటాననుకోండి మీకు నచ్చదు. అవునా? ఆ! అదే. అవును. అవగాహనతో 100% ఉన్నప్పుడే అక్కడ ఒక రకమైన క్రమశిక్షణ అన్నీ ఉంటాయి. అంటే ఆ! అవ క్రమశిక్షణనంటే అవ అదే అవగా ప్రశాంతత. ఆ! అవును మేడం. అవగాహన ఉన్న దగ్గర ప్రేమ ఉంటది, అభిమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ! ఆహ్, పరిస్థితి అక్కడ తెలుస్తుంది కదా! ఇప్పుడు రాధా బనియర్ గారొచ్చి అవును మేడం. 1000 మంది, 1500 మంది ఉన్నా ఇలా చూసేవారంతే. అందరూ పిన్ డ్రాప్ హ్మ్. సైలెన్స్ అయిపోయేవారు. అక్కడ సైలెంట్‌గా ఉండండి అన్న మాట అక్కర్లే. హ్మ్. చాలా మంది టీచర్‌లు కీప్ క్వైట్ అని అరిచేవారు. అలా అరుస్తే ఎప్పుడు పిల్లలు బావుండరండి. వాళ్ళేం జంతువులా? జంతువులే అలా ఉండరు. కరెక్టే మేడం. వాళ్ళు దాన్ని డిసిప్లిన్ అంటారు. ఇప్పుడు నేను పిల్లలకి అయితే హ్మ్. లాస్ట్ మాకు ఔట్ సైడ్ గేట్ ఉండేది. చాలా దూరం. అంటే స్కూల్ బిల్డింగ్ నుంచి. అంతవరకు మీరు లైన్‌లో వెళ్ళండి అనేదాన్ని. నేనెళ్ళేదాన్ని కాదు. వాళ్ళంతట వాళ్ళు హ్మ్. వెళ్ళేవారు. అందరూ ఎందుకలా లైన్‌లో వెళ్తున్నారు అవి అంటే వాళ్ళందరూ అడ్డదిడ్డంగా వెళ్తూ ఉండేవారు. నేనన్నాను మీకు మిగతా వాళ్ళతో పని లేదు. మీ మానాన మీరు లైన్‌లో వెళ్ళండి అనేదాన్ని. వాళ్ళలా వెళ్ళేవారు. అలా కాకుండా నేను సెలవు పెట్టిన రోజు పలానా చదవండి. ఒక అమ్మాయికి నువ్వు ఇది చదివించంటే, వాళ్ళేమో పీటీకి తీసుకెళ్ళేట టీచరు ఆడుకోండని. అక్కడ కూడా పుస్తకాలు హ్మ్. తీసుకెళ్ళిపోయి లైన్‌లో కూర్చొని చదివేసేవాళ్ళు. హ్మ్. అప్పుడు ఆవిడ అడిగారు, "మేము ఉండగానే ఇంత డిసిప్లిన్ ఉండదండి మా దాంట్లో. మీరు లేనప్పుడు కూడా వీళ్ళు ఇంతలా చేసారు. ఏమిటి సీక్రెట్?" అని. అర్థమైందా? హ్మ్. అంటే అర్థమైంది. అణిచేయడం వల్ల ఎప్పుడూ అలా ఉండరండి. కరెక్టే మేడం. అణిచేయడం ద్వారా అభిమానము, ప్రేమ కంటే అది అది ఏమవుతుందంటే అంతర్గతంగా ఒక అణిచేయడం సంఘర్షణతో వాళ్ళు ఉండి పశువులనుకుని అణిచేస్తున్నామండి. వాళ్ళకి అవగాహన అవును ఉంటుంది. మేడం. అవును మేడం. కరెక్టే మేడం. అలాగే చాలా మంది గురువులు శిష్యుల్ని ఒక మేకల మందలాగా, గొర్రెల మందలాగా ట్రీట్ చేస్తారు. ఈ శిష్యులకేమి తెలీదు. నాకే తెలుసు. వీళ్ళు అలాగే గొర్రెల్లాగే ఉంటారు. అథారిటీని యాక్సెప్ట్ చేస్తారు. అదేమో భద్రతని ఫీల్ అవుతారు. గురువుగారు రక్షిస్తారు మాకు. ఆ భద్రత అనుకుంటారు. కరెక్టే మేడం. ఇప్పుడు ఈ ఈ ఏందంటే ఈ ప్రేమతోటి, అభిమానంతోటి వచ్చే ఇది కంటే స్వేచ్ఛలోంచి ఆహ్, ఘ అవగాహన, ఆ! ప్రేమ ఉంటాయండి. హ్మ్. స్వేచ్ఛగా ఉన్నప్పుడే ప్రేమ సంభవం. స్వేచ్ఛ లేని స్థితిలో ప్రేమ రాదు. హ్మ్. కరెక్టే మేడం.
ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సుధా గారు మీరు మాట్లాడతారా? ఉంది. అంటే కొంచెం అర్థమైంది. కొంచెం అంటే నేను ఇప్పుడు ఆయన చెప్పినంత విపులంగా, అంత వివరంగా చెప్పలేను కానియండి. ఇప్పుడు Yes. ఉమ్, డిసిప్లిన్ అనేది కూడా అండి, మీరు ముందరన్నారు చూసారా, ఒకప్పుడు ఒక రకంగా ఉండేది నాలో కూడా. నేను అలా డిసిప్లిన్ కి కొన్ని ఇబ్బందులు పడ్డాను, కొంత ఇదయ్యాను. కానీ ఇప్పుడు నేనేం చేసుకున్నాను, ఇప్పుడు నేను ఆ డిసిప్లిన్ నాకు కొంచెం అనుగుణంగా నేను కొంచెం మార్చుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక పని, ఒక పద్ధతి చేసి ఒకటి అన్నా కనుక మొదలు పెట్టాను అంటే కనుక దానిలో ఉండే తృప్తిని ఒక 15 రోజులు నేను ఆ విధంగా ఆ డిసిప్లిన్ ప్రకారంగా పాటించుకుని అందులో తృప్తిని వెతుక్కుంటాను. నాకు అందులో తృప్తి రాలేదనుకోండి, నేను వెంటనే డిసిప్లిన్ చేంజ్ చేసేసుకుంటున్నాను. substitute. చేంజ్ చేసి మళ్ళీ ఇంకో రకంగా ఆ, అలా అలాగా చేసి అలా డిసిప్లిన్ నేను అలా అలవర్చుకుంటున్నాను కొంచెంగా. అది అంటే ఇతను అనేది ఇంటిగ్రేషన్, ఉమ్, సమైక్యతను తేవాలి కదా, అంటే విద్య. ఉమ్, కానీ ఇప్పుడు విద్య ఉమ్, సమైక్యతను తేవట్లేదు, యుద్ధాలు చేయడానికి రెడీ అవుతున్నాం కదా విద్యావంతులందరూ. ఉమ్, ప్రపంచ ఉమ్, యుద్ధాలకి అందరిని చంపిన ఆది మానవుడి కంటే అన్యాయం కదా. ఇప్పుడు ఒక మాస్ ఆఫ్ పీపుల్ ని చంపేస్తున్నాం, వేల మందిని ఒకేసారి. అది ఉమ్, అది మరి ఆది మానవుడి స్థితి కదా. ఉమ్, అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నావా అని అడిగారు ఆయన. అందుకే ఉమ్, మనిషిని చంపేయడం, ఒక మనిషిని ఉమ్, కాదు, వేలాది మందిని ఉమ్, ఒక్క మాటుగా చంపేయడం, ఇది ఆది మానవుడి స్థితి ఉమ్, కాదా అన్నాడు. ఉమ్. ఏమంటారు? అవును, నిజండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిల్లల్ని ఇలా చేశాను. నేను నా పిల్లల్ని అలాగే పెంచానండి. నేను వాళ్ళని డిసిప్లిన్ పెట్టలేదు. వాళ్ళలోనే వాళ్ళే రావాలి. మేము చేస్తున్న పని ఇది తప్పు, ఇది ఇలా చేస్తే బాలేదు అనేది వాళ్ళలో వాళ్ళు తెలుసుకునేలా నేను నా పిల్లల్ని పెంచానండి. నేను ఎప్పుడు నా పిల్లల్ని కేకలేసి ఎరగలేదు, కొట్టి ఎరగలేదు, ఏమీ చేయలేదు. అది వాళ్ళలోనే అది వచ్చేలా, వాళ్ళలో ఆ మార్పు వచ్చేలా నేను చెప్పాను. నేను రామాయణ, భారత, భాగవతాల్లో కథలు చెప్పాను వాళ్ళకి, ఎలా ఉండాలి అనే, అలా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకునేలాగే నేను నా పిల్లల్ని పెంచాను. అది ఇప్పుడు నా మనవరాళ్ళని కూడా నేను అలాగే చేస్తాను. వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను కేకలేను, చేయను. కానీ నేను వాళ్ళకి మట్టుకు నా శాయశక్తులా నేను వాళ్ళలో మార్పు తేవటానికి, వాళ్ళలో ఆ విధమైన ఇది రావటానికి మటుకు ప్రయత్నం చేస్తాను. ఆ దీంట్లో నేను నా తృప్తిని వెతుక్కోవటానికి మటుకు ఆయన అన్నట్టుగా, జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్టుగా కొంచెం ట్రై చేస్తున్నాను. వెతుక్కుని నేను కొంచెం ఆనందం పొందటానికి, కొంచెం నా గోల్ ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఉమ్. అంటే అసలు జీవించడమే ఆనందం. ఏమంటారు? ప్రేమ ఉమ్, అన్నది ఉంటే ఏ ఉమ్, క్షణమైనా మనం ఉమ్, ఆనందంగా ఉండగలం. సమైక్యత ఉమ్, ఉంటుంది. అయితే కానీ ఉమ్. ఇలా అవుట్ సైడ్ అథారిటీ వల్ల, మనలో మనం విధించుకున్న అథారిటీ వల్ల మనం బాగుండం. అంటే అది అనుకరణ ఇలాగ, ఉంటుంది. అది ఇలాంటి దీంట్లో నేను కొన్ని ఇబ్బందులు పడ్డానండి. ఉమ్, అందుకని కూడా నాలో ఆ మార్పు వచ్చింది. నేను పెరిగిన వాతావరణం వేరు, నేను మెట్టినింటి వాతావరణం వేరు. నేను అలా రెండు ఇబ్బందులు నేను గమనించాను. అందుకని నేను నా పిల్లల్ని మటుకు అలా కాదు, వాళ్ళలో వాళ్ళు తెలుసుకోవాలి, ఇలాగ డిసిప్లిన్, ఇలా కఠిన డిసిప్లిన్లు కానీ ఇలాంటివి పెట్టకూడదు అనేది కొంచెం ఇచ్చేసుకుని. అది ఇప్పుడు కూడా నా లైఫ్ లో నేను పెట్టుకుంటాను. ఒక వారం రోజులు ఒక రకమైన ఈ పద్ధతిలోనే నడుద్దాము అనుకుంటాను. అది నాకు తృప్తిని ఇచ్చింది అనుకోండి, అది కొంచెం ఇదో. అది కనుక నాకు తృప్తిని ఇవ్వలేదు అనుకోండి, వెంటనే నేను చేంజ్ అయిపోతాను, ఇంకో రకానికి చూసుకుంటాను. అది ఉమ్. ఉమ్. భార్గవి గారు మీరేమైనా మాట్లాడతారా? ఇంకా నేను రేపు మనకి రమణ ఉమ్. మహర్షిదే గాని ముందు ఈ మిగతా చదివేసి నెక్స్ట్ రమణ మహర్షికి వెళ్దాం. ఉమ్. అలాగే అమ్మగారు. లేకపోతే మళ్ళీ 3 రోజుల వరకు చదవం కదా, అస్సలు టాపిక్ మర్చిపోతాం. తృప్తిగా ఉండాలంటే స్వేచ్ఛగా ఉంటేనే తృప్తిగా ఉంటాము అని చెప్పారు అమ్మగారు ఇవాళ. అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సంబంధ బాంధవ్యాల ద్వారా తృప్తిని వెతుక్కోవటం అనేది కష్టం.
వెతుక్కోవటం అంటే కష్టాన్ని తెచ్చుకోవటం అని కూడా చెప్పారు. అలా నాకు సరిగా అర్థం కాలేదు కానీ నాకు అట్లానే అర్థమైంది. సంబంధ బాంధవ్యాల ద్వారా తృప్తిని పొందలేము అనేది అయితే అర్థమైంది. సంబంధాలంటే ఒక మనుషులతోటే కాదు, ఆస్తులు, వేటితో ఐడియాస్ వాటితో కూడా. భయం అన్నదే అన్ని రకాల డిసిప్లిన్స్ కి కారణం అనేది నాకు ఇప్పటి వరకు తెలియలేదు అమ్మగారు. కానీ వాళ్ళ నాకు అది ఒకటి మంచిగా అనిపించింది. అంటే మనం ఎన్ని రకాలుగా డిసిప్లైన్ గా ఉండాలి అనుకున్నది భయం వల్లనే అలా ఉంటున్నాం అనేది అర్థమైంది. అలా అణిచేస్తే పిల్లలు డిసిప్లిన్ గా ఉంటారని టీచర్లు కూడా చేస్తారు. కానీ అలా కాకుండా ఉంటేనే వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు. అంటే పెద్దల్లాగే పిల్లలు కూడా అవగాహన చేసుకుంటారు అన్ని. మనం ఏంటనుకుంటామంటే ఆహా ఏం కాదు ఇలా అణిచేయాలి, అలా అణిచేయడం కాదు. ఎవరైనా పెద్దవాళ్ళనైనా అణిచేస్తే ఎప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు కదా. అంటే పూర్వకాలంలో స్త్రీని అణిచేసేవారు, ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపి కదా, అందుకని అణిచేస్తే మంచిది అని. అయితే ఇవాళకి ముగించేద్దామా? మిగతా అది రేపు కంప్లీట్, అంటే ఎక్కువ సేది లేదు, అది అయిపోయాక ఇప్పుడు రమణ మహర్షిది మొదలెడదాం. అలాగే మళ్ళీ 3 days గ్యాప్ వస్తే అసలు ఇదంతా మర్చిపోతామేమో. ఏం రామబుద్ధుడి గారు అలా చేద్దామా? చేద్దాం మేడం. నిన్న ఒక రీసా ఉన్నారు కదా మేడం, ఆయన ఒకటి జిడి కృష్ణమూర్తి గారి జీవితం గురించి ఒక యూట్యూబ్ చేశారు, ఒక 30 minutes ది. చాలా బాగానే ఉంది మేడం, చూసాను. అతనికి ఎన్ని 35 years ఉంటాయా రీసా నాయనకి? అంతే సార్, అంతే మేడం. అంటే 35 కానీ 40 లోపల ఉంటారు, 40 కంటే ఎక్కువ ఉండవు. బాగా చూడండి, ఆయనకి అవగాహన బాగా ఉంది గనక చెప్పగలిగారట. నేనేం వినలేదు, అది పెట్టండి ఎప్పుడైనా అతనిది. నేను పెడతాను మేడం మీకు. ఆయన పేరేంటి? రీసా? అంటే యాక్చువల్ గా అతని పేరు రజనీకాంత్. అతను తన రజనీకాంత్ అంటే అతని పేరు కాంత్ మేడం, రజనీకాంత్. రీసా. కాంత్ రీసా. యాక్చువల్ గా అతని పేరు రజనీకాంత్, ఒరిజినల్ పేరు కాంత్ రీసా అని పెట్టుకున్నాడు పేరు. అయితే అతని అంటే ఒక స్థితిలో 2009 వరకు ఒక పల్లెటూరులో ఉండి వచ్చాడు మేడం. అంటే ఏం తెలియని ఒక పల్లెటూరులో నుంచి వచ్చాడు. వచ్చి ఇంత ఎన్లైటన్ అయిపోయాడు. సహజంగా ఉంది అంటే ఆయన అదే మేడం, సహజంగా అంటే మరీ పల్లెటూరు, ఇంకా అసలు తెలుగు చదువులే చదువుకున్నాడు. కానీ ఈ రోజు మేము తెలుగు చదివే చదువుకున్నాం. విజయనగరం మరీ పల్లెటూరు కాదు, మరీ పట్నం కాదు, అలాంటి దగ్గరే ఉన్నాం. మరి అంటే పల్లెటూరు పట్నంతో సంబంధం లేదండి, అక్కడ ఒరిజినల్ గా ఉంటారు కదా. అంతర్గతంగా సహజంగా ఉంది అబ్బాయికి, అతనికి సహజంగా. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ రోజు డిస్కస్ చేసామో అదంతా అతను తన చిన్నప్పటి నుంచి స్వేచ్ఛా జీవితంలో గడిపాడు. ఆ స్వేచ్ఛతోటే కాదండి, బయటకు వచ్చాడు. అతనికి నేను ఒకటి చెప్పనండి, ఎక్కడున్నా స్వేచ్ఛ పొందడం అన్నది మనకది మనలో ఉందండి, అది అవుట్ సైడ్ నుంచి రాదు. అవును మేడం, ఆ ఇంటర్నల్ స్వేచ్ఛ అన్నది. అంత అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆథర్స్ ఉన్నాయి కదా, ఆ ఇంగ్లీష్ అంతా చదివి అర్థం చేసుకొని ఒక్కొక్క గ్రంథాన్ని అప్పుడప్పుడు యూట్యూబ్ లో మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే చాలా లోతుగా ఇది చేసి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళకి స్వతసిద్ధంగా, ఇప్పుడు కృష్ణమూర్తి గారు అబ్జర్వ్ యాంగర్ వితౌట్ థాట్ అన్నది నేను చిన్నప్పటి నుంచి అలా చేసేదాన్ని. అది నాకు అర్థమైపోయింది. అంటే లోపల నుంచి ఉన్నది పైనుంచి ఈజీగా తెలుసుకుంటాం. అవును మేడం. అతను యాక్చువల్ గా మంచిగా సంపాదిస్తున్నాడు, కారు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అతను ఎంత చిన్న ఒక సింగిల్ రూమ్ ఉంటది, అందులోనే కిచెన్, అందులోనే
ఇది ఉంటది. వాళ్ళ అమ్మగారితో ఉంటాడు ఆయన, ఉండేవాడు. అంత చిన్న గదిలో అసలు ఒక మంచం ఉండదు, ఏముండదు. ఒక చిన్న చాప మీద కూర్చోవడం గాని, అంటే అంత సింపుల్ లైఫ్ డీల్ చేస్తా ఉన్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి మొత్తానికైతే మాత్రం అలాగే. అంటే ఏంటి ఇప్పుడు అలా ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు అలాగే జీవిస్తా ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడు ఆయన స్థితి అలా ఉంది మేడం. అలాగే కిషోర్ రాజేష్ కూడా వెళ్ళారు. వాళ్ళ ఉమ్. అంటే ఆయన వాళ్ళ పియానో అమ్మగారితోటి నేర్పమని వెళ్ళారట. ఆయన పియానో వాయిస్తాట. అవును మేడం. అంటే ఆయన నేర్పేంత టైం ఎక్కడ ఉంది మేడం. ఆయన యాక్చువల్ గా ఇది శాండ్ ఆర్టిస్ట్, మామూలు ఆర్టిస్ట్ ప్లస్ పియానో, అన్ని రకాలుగా టాలెంటెడ్. శాండ్ ఆర్టిస్ట్ ఏంటండి? అంటే ఇసుకతోటి బొమ్మలు ఇది చేస్తారు మేడం ఆయన. అట్లా ఇసుకతోటి కూడా బొమ్మ చేస్తాడు. ప్లస్ మామూలు ఆర్ట్ కూడా ఊరికే కూర్చొని ఇట్లా మామూలు కూర్చొని మాట్లాడుతూ మన బొమ్మ గీసేస్తాడు. అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా కూడా డిస్కస్ చేసుకుంటూ సీరియస్ గా ఈ డిస్కస్ నడుస్తుంటది. ఒక బొమ్మ గీసేస్తాడు, మన బొమ్మ గీసేవాడు గీసేస్తాడు. అలాగే అన్ని కొంచెం టాలెంటెడ్ బాగా. ఇది బాగా అటెన్షన్ ఉన్న వ్యక్తి. అటెన్షన్ ఇంకా అంటే ఒక యోగిలాగా జీవితం గడుపుతున్నాడు అన్నట్టు నాకు అనిపించింది. ఏంటంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆయన అంటే బాడీ కూడా ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఒక యోగుల్లాగా, అంటే అంత ఇదిగా ఉంది. అంత ప్రాక్టికల్ గా అలా ఉన్నారు. అతని యోగులతో పోల్చక్కర్లే, ఆయనే. అంటే పోల్చడం యోగులు కాదు, అలా అంటే ఉంటారో లేదో బాడీ ఏమంటారు, వాళ్ళు ఎప్పుడు ఒక ప్యాటర్న్ కి వెళ్ళిపోతున్నారు కదా. ఈయన ప్యాటర్న్ లో ఈయన ప్యాటర్న్ లేదు మేడం. ఈయనకి అస్సలు ప్యాటర్నే లేదు. అప్పటికప్పుడు అదే. ఏదో చేస్తాడు. ఆయన అదే చెప్తాడు, ప్యాటర్న్ అనేది లేదు. అది నీది అప్పటికప్పుడు నువ్వు స్టడీ చేసుకుంటూ నీ జీవితాన్ని ఇది చేసుకోవడమే తప్ప ప్యాటర్న్ అనేది ఎంచుకోవద్దు. దేంట్లోకి దూరావు అంటే అక్కడ స్ట్రక్ అయిపోతావు. ఆ యొక్క స్థితులకు నువ్వు ఇది చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. అలాగే మనం ఇది ఈయనది ఒక గవాండ్ గారిది ఆత్మ కథ ఉంది కదా మేడం. ఆ బుక్ ఇచ్చాను నేను. మన పవన్ నేను వెళ్ళాము, పవన్ ఇచ్చాడు, ఆ బుక్ ఇచ్చాడు. ఆయనకు ఇస్తే నేను చూస్తానండి, ఇది చూసి ఇది చేస్తానని చెప్పేసి ఒక రోజు చదివి దాని ఇది చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అంతా, దాంట్లో ఉన్న సారాన్నంతా. అలాగే ఆంధ్ర యోగులని వందల యోగుల కథలు ఉంటాయి. దాంట్లో కొన్ని ఆసక్తిగా ఉండే కొన్ని కథలను తీసుకొని మొన్న ఒక కథ చెప్పాడు. ఆ కథ జరిగిన యోగి కథ, అది మా ఊరి దగ్గరనే, మా ఊరి పక్కనే ఉంటది, ఒక 3 కిలోమీటర్స్. ఆ యోగి గురించి చెప్పాడు. ఆయనకు ఆసక్తి ఉన్న వ్యక్తుల గురించి అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. అంటే అట్లాగానే అన్నిటికీ బంధం కావద్దండి. ఇలాగ ఉన్నారు. అంటే మనకు తెలియని మరుగులో చాలా మంది జ్ఞానులు ఉన్నారు అని చెప్పి. అదే పాల్ బ్రంటన్ కూడా చెప్పాడు కదా, ఇండియాలో సంసారం చేస్తూ సామాన్యంగా ఉన్న ఎందరో జ్ఞానులు యోగులు ఉన్నారని. అంటే మామూలుగా రోడ్డు మీద సామాన్యంగా నడుస్తూ ఉంటారట, కానీ ఎందరో ఉన్నారని. అవును మేడం, అదే చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఇప్పటికి కూడా వందల సంఖ్యలో ఉన్నారు. కాకపోతే మన జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. అదంతా మరుగులో ఉంటారు వాళ్ళంతా. ఎవరు బయటికి రావాలని లేదు, పబ్లిసిటీకి అతీతంగా ఉంటారు. పబ్లిసిటీని ఇష్టపడరు అసలు. నిజమైన యోగి అనేది పబ్లిసిటీకి దూరంగా ఉంటారు వాళ్ళు అని చెప్పేసి చెప్తాను. అంటే మీరు వెళ్తూ ఉంటారా లేదా మధ్యలో ఇందులో చదువుతారా? మొన్న పవన్ నా దగ్గరకు వచ్చారు కదా, ఒక వారం రోజులు నా దగ్గర ఉన్నాడు కదా. అప్పుడు మీరు, పవన్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. చంద్రశేఖర్ రాలేదు ఆ రోజు. మేమిద్దరం సడన్ గా వెళ్దామా అని అంటే, ఇక ఆయన బిజీగా ఉంటాడు కదా. మెయిల్ పెడితే మేము రావాలనుకుంటున్నామంటే వచ్చేయండి మరి, ఈ రోజు 11 గంటలకంతా వచ్చేస్తే మాట్లాడదాము అంటే సరే అని వెళ్ళాము ఇద్దరం. వెళ్తే మలక్పేటలో ఉంటారు. వెళ్ళాము. ఒక 2-3 గంటల దాకా
కూర్చొని మాట్లాడాము. ఇంకా వచ్చాం. అప్పుడప్పుడు రండి. అసలు నాకు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా వేరే విధంగా ఉంది. ఇట్లా ఉండదు. అనవసర విషయాలు చాలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీరు అసలు అనవసర విషయాలు ఎక్కడ ఒక్క మాట కూడా తీసుకురాలేదు. ఈ 3 గంటల టైంలో అనవసరం అనేది ఒక్క మాట కూడా ఇట్లా నా వ్యక్తిగతంగా మీరు అడగలేదు. మీ వ్యక్తిగతంగా నేను ఇది కాలేదు. ఒక సబ్జెక్ట్ మీద అద్భుతమైన ఇది చేశారు మీరు. నాకు చాలా సాటిస్ఫై ఉంది. అప్పుడప్పుడు రండి అని చెప్పి ఏదో చెప్పాడు. మేము అంటే కృష్ణమూర్తిని జనరల్ అధ్యయనం చేస్తున్నాం అని చెప్పారా? చెప్పాను నేను. అసలు మీ గురించి కూడా ఒకసారి చెప్పాను. ఇట్లా మేడం ఉన్నారు, ఇట్లా చేశారంటే ఉంటారు అలాగా చేసేవాళ్ళు. వాళ్ళకి అసలు ఆ ఇది ఉండదు, బయటికి రావడం ఉండదు, ఇష్టం ఉండదు వాళ్ళకు, అలాగ చేస్తా ఉంటారు అని చెప్పాడు ఇట్లా అని. చెప్పారు కృష్ణమూర్తిని నిన్న అధ్యయనం కృష్ణమూర్తి చేస్తున్నామని. నిన్న కృష్ణమూర్తి యూట్యూబ్ అది చేసిన తర్వాత నేను మ్యాటర్ పెట్టాను. ఇట్లా మా మేడం గారితో మేము ఇట్లా ప్రతిరోజు కృష్ణమూర్తి గారితో ఇలా నడుస్తుంటది మాకు అని చెప్పాను. ఆయన నన్ను గుర్తుపడతాడు, నాకు రెస్పాండ్ అవుతుంటారు అప్పుడప్పుడు. చేస్తా మీరు మధ్యలో మెసేజెస్ పెడతారా? ఏదైనా యూట్యూబ్ వస్తే మెసేజ్ పెడతా ఉంటాను. ఆయన బుద్ధ గారు మీ అభిప్రాయం ఓకే అన్నట్టు ఏదో చెప్తా ఉంటారు అట్లా. అదే అంటే ఉన్నారండి ఇలాగా చాలా మంది ఉన్నారు. థియోసాఫికల్ సొసైటీలో కూడా యంగ్స్టర్స్ అయి ఉండి చాలా బాగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అవును మేడం. ఒక వ్యక్తి కృష్ణమూర్తి గారి గురించి ఈ యూట్యూబ్ లో ఒక వ్యక్తి రాశారు. ఏమనంటే ఆయన ఎన్లైటన్ పర్సన్ కాదు, ఈ కృష్ణమూర్తి గారు ఎన్లైటన్ పర్సన్ గారు. ఆయన ఊరికి ఏదో ధ్యానం గురించి చెప్తా ఉన్నారు. ఆయన జ్ఞానమే లేని వ్యక్తి ఏం చెప్తారు, ఏంది అది అని ఇది చేశాడు, క్వశ్చన్ వేశాడు. కాంత్ రీసాకు వేస్తే ఆయన చెప్పాడు, అసలు మీ ఉద్దేశం ఏందో నాకు అర్థం కాలేదు. మీరు అనుకున్నది జ్ఞానానికి నిర్వచనం ఏదో మీరు చెప్పగలరా కరెక్ట్ గా? ఒక జ్ఞానం అంటే ఏదో మీరు చెప్పే స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ మాట అంటే బాగుంటుంది. జ్ఞానానికి నిర్వచనం ఏం చెప్తారు మీరు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ వేశాడు. రీసా గారికి అతను జ్ఞానం చేశారా, మెసేజ్ పెట్టారా? రీసా గారికి నాలాంటి వ్యక్తే యూట్యూబ్ విన్న తర్వాత ఒక అభిప్రాయం చెప్పాడు. అసలు కృష్ణమూర్తి గారికి ఎన్లైటనే లేదు, ఏదో ఒక ధ్యానం గురించి అంటే అతను ఏమన్నాడు? చెప్పాడు. మీరు జ్ఞానం అంటే మీ ఉద్దేశం ఏంటంటే అతను ఏం చెప్పలేదా? అతను చెప్పాడు. రీసా అన్నారు, అంటే మీరు ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానం గురించి మీరు ఏదో చెప్తున్నారు కదా, జ్ఞానం అంటే మీ దృష్టిలో ఏంటి నాకు అర్థం దానికి కావట్లేదు. ఆయన సమాధానం చెప్పాడా? ఇంకా చెప్పలేదు. అంటే అది యూట్యూబ్ లో ఇది కదా, అంటే అంతే కదా. మనం ఆయనకేమో అంటే ఏదో తెలిసినట్టు కదా. ఆయన తెలిసినట్టు ఏదో చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఈయన ఏమన్నాడు అంటే, జ్ఞానానికి నిర్వచనం ఏదైనా మీరు చెప్పగలరా? ఎలా చెప్తున్నారు ఆయనకి జ్ఞానం లేదని, మీరు ఎలా ఇది చేస్తున్నారు? జ్ఞానానికి ఇంకా చెప్పిన అతను లాంటి వాళ్ళ జ్ఞానులు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని డైమెన్షన్స్ పెడతారు. అంటే ఒక ఫ్రేమ్ తీసుకొస్తారు. ఆ ఫ్రేమ్ లో పెట్టాలని చూస్తారు. అంటే అది ఇండైరెక్ట్ గా మీరు జ్ఞానులు గారు గనక అలా లేరు, జ్ఞానులు ఇలా ఉంటారు, అలా మాట్లాడతారు. అదే ఇంకా ఎలా అయితే కృష్ణమూర్తి గారిని అన్నారో అలా. యాక్చువల్ గా ఆయన అర్థం ఎక్కడ చేసుకున్నాడు మేడం? కృష్ణమూర్తి గారు ధ్యానం గురించి చెప్పినారని చెప్పి ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ధ్యానం ఎక్కడ చెప్పారు? కృష్ణమూర్తి గారు ధ్యానం గురించే చెప్పలేదు అసలు. చెప్పినవి ఉన్నాయి కానీ ధ్యానం అంటే మనస్సుకు అతీత స్థాయి అని చూపెట్టారు. ఈ ధ్యానాలు కాదు. అంతే. అవును. అంటే అంతేనండి, కొంతమంది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అనుభవం వల్ల వస్తుంది. అంటే గత జ్ఞానమే ఉన్నట్టుంది మేడం ఆయనకు, జన్మ జ్ఞానము ఉంది ఎందుకు కానీ అలా మామూలుగా ఇది అనుకుంటారు? ఈ కాదు. జన్మలో అవేర్నెస్ తో ఉంటే రాదా? దిస్ మినిట్ నౌ ఇట్ కెన్ హ్యాపెన్ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే అంత విస్తృతమైన జ్ఞానం వస్తుంది మేడం. అది కాదండి, అంటే అంత గత జ్ఞానం వదిలేయండి. అది నేనేమంటానంటే, నాకు కూడా ఇలా అనేవారు. నేనంటాను ఆ తపన ఇంటెన్సిఫైడ్ తపన ఉంటే అవ్వదా?
అంటే అంత విశ్వరూపం లాగా అంత జ్ఞానం ఎలా వస్తుంది మేడం? అంత అందుకు వస్తదా? రాదండి, ఆ తపన వల్ల వస్తుందండి. వాట్ ఈస్ ట్రూత్ అనే ఒక తపన లోపల ఉంటే ఆ చిన్నప్పుడే నాకు మరి అలాగ జరిగేది, చాలా చిన్నప్పటి నుంచే. అది ఆ తపన ఉండాలండి. అంటే ఏదో యాథాలాపంగా పుక్కిటి పురాణాలు విన్నట్టు కాకుండా ఆ ట్రూత్ అనే దాని మీద తపన ఉంటే ఆటోమేటిక్ గా అది ఉంటుందండి. ప్రతి విషయంలోనే అలా ఉంటుంది. ఇంకా హ్మ్. 30 years రాక్కర్లే. హ్మ్. అయితే నాకేమర్థమైందంటే వీళ్ళందరూ ఆ అంటే మనుషులు చాలా గట్టిగా వాటి దాన్ని అలో చేసేటట్టు లేరని నాకు అర్థమైంది అంతే. అదే మేడం. ఇప్పుడు మీరు చెప్తుంటారు కదా! ఎప్పుడు ముందే నిర్ణయించుకున్న జ్ఞానంతోటి మనం కొలవాలని ట్రై చేస్తాం. ఆ స్థితిలోనే మనుషులందరూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఆ పరిధిలో ఇరికించాలని ట్రై చేస్తా ఉంటారు మేడం. ఆ పరిధిలోకొస్తేనే జ్ఞాని అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. మా పరిధిలోకొస్తే నువ్వు జ్ఞానివి. మా అంటే పరిధిలోకి రామాయణంలో రాలేదంటే రాముడు కృష్ణుడు వసంత గారే అనుకునేవారు. రాముడు కృష్ణుడి కోసం ఎప్పుడు మాట్లాడరు కదా, ఇదేమైనా ఆధ్యాత్మికత అనుకునేవారు మొదట్లో. హ్మ్. అర్థమైందా? ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు రామాయణం కృష్ణుడి కోసం. యాక్చువల్ గా నేను రామాయణం బాలరామాయణం చదివేంత తప్ప ఏమీ చదవలేదు. అంటే చిన్నప్పుడు పిక్చర్స్ తో ఉన్నది చదివాం అంతే. అంటే అవన్నీ చదవకపోతే ఈ జ్ఞానం రాదా? హ్మ్. హ్మ్. అసలు ఏమి కరెక్టే చదవకుండానే మేడం. ఉంటేనే ఇంకా వస్తుంది, వాటితో సంబంధం లేకపోతే కదా. అయినా ఏమి చదివినా వస్తుంది, ఏమి లేకపోయినా చదవకుండా ఉంటే వస్తుంది. అంటే అవును మేడం. రావాల్సింది హ్మ్. ఎప్పుడైనా ఉంటుంది, ఆ తపన ఉండాలండి. అదే మేడం. ఇప్పుడు మీరన్నట్టేందంటే, ఏమి చదవకుంటే ఇంప్రెషన్ అనేది లేని ఒక అంటే అద్భుతమైన ఇంకోటి, జ్ఞానం వస్తుంది. ఏమి చదివినా ఇప్పుడు నేను అన్ని చదువుతున్నా నాకు రిజిస్టర్ అవ్వవేవి, ఆ స్టేజ్ హ్మ్. వచ్చేస్తుంది. అవును మేడం. అది అది ఇంప్రెషన్ అనేది లేని ఒక స్థితి కదా మేడం. అది. ఇంప్రెషన్ ఏ ఉందంటే క్షణంతో మళ్ళీ ఆ ఆ బ ఆ క్షణంగా ప మనం జీవించితే సుఖంగా ఉంటామండి. ఆ గత జ్ఞానాన్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకుని అలాగే అంటూ, అందుకే మన జీవితం డల్ బోరింగ్ జీవితం అయిపోతుంది. ఏమంటారు? అదే మేడం. ఇప్పుడు ఒకప్పుడు మీ దగ్గరికి రానప్పుడు ఎలా ఉండేదంటే ఇదే మేడం. డల్లు, బోరు, ఒంటరితనము, ఈ ఒక ఏదో ఈ ఈ నాకీ ఆహ్, అంటే నాకు కొంత ఎవరో కలిస్తే బావుంటది. లేకపోతే ఇంకొక దగ్గరికి పోతే ఇలాంటి స్థితులు ఉండేటివి మేడం. ఆ స్థితి ఇప్పుడు లేదు. మీ మీ దగ్గరికొచ్చిన తర్వాత మీ ద్వారా ఈ క్లాసులతోటి ఇదయితున్న తర్వాత అసలు ఒంటరితనం గాని, ఒకరితో మాట్లాడాలని గానో, లేకపోతే ఇంకొక దగ్గరికి పోయి ఏదో ఇది చేయాలని ఇట్లాంటివి కొంచెం తగ్గిపోయినాయి మేడం. చాలా ఇదయిపోయినాయి. అంటే రోజంతా నా నాలో నేను బయటికి పోకోకున్నా గూడా మనకు ఆ ఆనందం అయితే తగ్గడం లేదు. ఉంటుంది. అది అది ఎందుకంటే అదే అది చూడండి, ఆన్ గార్డ్ అని ఈ సాటర్డేనే మాట్లాడాలి. అందులో కూడా అదే చెప్తారు. మీరు ఎన్‌లైటెన్ అయ్యారా? అందుకని మీరు భగవంతుడి కోసం చెప్పగలరా అని అడుగుతారు. ఎన్‌లైట్ అయ్యారు కదా అని. మీకెలా తెలుసు నేను ఎన్‌లైటెన్ అయినట్టు అంటారాయన. అంటూ హ్మ్. ఎన్‌లైటెన్ అయిన వాళ్ళు ఎవరో అరుదుగా ఉంటారు. వాళ్ళ పక్కన కూర్చుంటే మనకేమైనా వచ్చేస్తుందా? అంటే అంటూ మీరు కూడా ఎన్‌లైటెన్ అవుతే కదా ఎదుటి వాళ్ళకి ఎన్‌లైటెన్ అయినట్టు తెలుస్తుందని